హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, మీ ముందుకు ఈరోజు ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వారి కోసం ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకు కూడా ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎటువంటి టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తలేను, ఎటువంటి చార్టింగ్ యూజ్ చేస్తలేను, ఎటువంటి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తలేను. ఇది చాలా సింపుల్. ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఒకటి ఎన్ఎస్సి వెబ్సైట్ అండ్ ఆల్సో ఒకటి 15 మినిట్స్ క్యాండిల్. మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. 90% ఎక్యురసీతో ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తాము. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్లు ఎక్స్ప్లోర్ చేయబడ్డాయి. ఒకసారి ఇక్కడ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీ డిమాట్ అకౌంట్లు ఎక్స్ప్లోర్ చేయబడ్డాయి. ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మా తరపు నుంచి ఫ్రీ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళని మా ప్రీమియం ఛానల్ గ్రూప్లో యాడ్ చేసుకోవడం, ఎటువంటి ఛార్జెస్ తీసుకోదు. లైఫ్ టైం ఫ్రీ ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. కొందరు ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో చూసి అడుగుతున్నారు మీ దగ్గర పెయిడ్ సర్వీస్ ఉందా అని. మా దగ్గర ఎటువంటి పెయిడ్ సర్వీస్ ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు చేయవలసింది ఒకటి, ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు. మేము వాళ్ళని మా ప్రీమియం ఛానల్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాం. అక్కడ వచ్చేసరికి 90% ఎక్యురసీతో ఫ్రీ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్ రీసెర్చ్ చేసి క్యాష్ సెగ్మెంట్, బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఫ్యూచర్స్లో కంప్లీట్ ఆల్ సెగ్మెంట్లో ఫ్రీ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. మీరు చేయవలసింది ఒక్కొక్కటి, ఈ కింద ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు. బ్రోకరేజ్ సంస్థల నుంచి కూడా మీకు ఫ్రీ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు బ్రోకరేజ్ సంస్థలు కూడా మీకు టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అకౌంట్ ఈ ఎనీ వన్ ఆఫ్ ద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడితో కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వబడ్డది. వాట్సాప్ నెంబర్కి మీ యూజర్ ఐడి మెసేజ్ చేయండి. వాళ్ళని మా ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకోవడం. అక్కడ వచ్చేసరికి మీకు లైఫ్ టైం ఫ్రీ ఇంట్రాడే టిప్స్ ప్రొవైడ్ చేయబడతారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది ఓపెన్ వెబ్సైట్, ఎటువంటి బై చేయని అవసరం లేదు. ఇది ఓపెన్ ఎన్ఎస్సి వెబ్సైట్, ఎన్ఎస్సి ఇండియా.com అని కొడితే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, క్లియర్గా చాలా స్లోగా చెప్తాను చూడండి. ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ ఎంటర్ కాగానే మీరు మార్కెట్ డేటాలకు వెళ్ళండి. మార్కెట్ డేటాలకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రీ ఓపెన్ మార్కెట్ తర్వాత ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు చూపెడతాను. మళ్ళీ ఒకసారి మార్కెట్ డేటాలకు వెళ్ళి మార్కెట్ డేటా ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మార్కెట్ డేటాలకు వెళ్ళి ఇక్కడ ప్రీ ఓపెన్ మార్కెట్ తర్వాత ఈక్విటీ అండ్ ఎస్ఎంఈ మార్కెట్. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50 అని ఉంది. సో ఇక్కడ నిఫ్టీ 50లో అయినా మీరు ఎంతైనా చూసుకోండి. నిఫ్టీ నేనేం చేస్తున్నాను అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డేటా తీసుకుంటాను. సెక్యూరిటీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డేటా క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్షన్ బార్ ఇక్కడ ఉంది కదా, నిఫ్టీ 50 డైరెక్ట్ వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఎనీ సెగ్మెంట్ తీసుకోండి. నేను వచ్చేసరికి సెక్యూరిటీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డేటా తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మీకు డేటా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. M&M ఫైనాన్స్, పీడీలైట్ ఇండియా, టాటా కేమ్, చోలో ఫైనాన్స్, ఐజిఎల్. ఇది ఎన్ఎస్సి అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీకు డేటా ఓపెన్ అయింది. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ మీకు చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఓపెన్ హై లో ఈ మూడింటి మీదనే మన స్ట్రాటజీ ఉంటుంది. ఓపెన్ హై లో ఇవే 3 టర్మ్స్ మీద మన స్ట్రాటజీ. ఓపెన్ హై లో ఈ మూడింటి మీదనే. సో M&M ఫైనాన్స్ 200 రూపీస్ ఓపెన్ అయింది. ఓపెన్ ఎక్కడైంది? 200 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది, కనపడుతుంది కదా. సో లో ఎక్కడుంది? 198.75. అంటే దగ్గర ఓపెన్ లో వచ్చేసరికి 198.75 అంటే దగ్గర 1 రూపీ చేంజ్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లో ఓపెన్ అండ్ ఓపెన్ ప్రైస్ దగ్గర లో అంటే 1 రూపీ ఆర్ 1.2 రూపీస్ ఆ అరౌండ్లో ఉంటే ఆ స్టాక్ని బై సైడ్ తీసుకోవాలి. ఒకవేళ ఓపెన్ హై వచ్చేసరికి ఈక్వల్ ఆర్ 1 or 2 రూపీస్ చేంజ్ ఉంటే మీరు దాన్ని సేల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, స్టాక్ ప్రైస్ ఓపెన్ అండ్ లో వచ్చి సేమ్ ఆర్
1 or 2 రూపీస్ డిఫరెన్స్ ఉంటే అది వచ్చి సేల్స్ బై సైడ్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ అండ్ ప్రైస్ హై సేమ్ లెవెల్ ఆర్ ఇక్కడ ఓపెన్ ప్రైస్ అండ్ సేమ్ లెవెల్ 1 or 2 రూపీస్ వచ్చేసరికి చేంజ్ ఉంటే అది వచ్చేసరికి సేల్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాం. M&M ఫైనాన్స్ ఉంది. ఈరోజు ఇది లైవ్ డేటా, ఈరోజు మార్కెట్ యొక్క డేటా. ఓపెన్ ఎంత ఉంది? 200 రూపీస్ ఉంది. ఇక్కడ లో ఎంత ఉంది? 198.75. డిఫరెన్స్ ఎంత ఉంది? 1 రూపీ 25 పైసా ఉంది. సో చూద్దాం ఇది ఒకసారి. M&M ఫైనాన్స్ మనం ఒకసారి ఈ స్టాక్ని యాడ్ చేద్దాం. ఇది నా ఏంజల్ బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ వెబ్ లింక్. సో లాగిన్ అయ్యాను నా అకౌంట్లోకి. ఇక్కడ యాడ్ చేద్దాం. ఇదేంటి ఫస్ట్ స్టాక్ ఎంత చేంజ్ ఉంది? M&M ఫైనాన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో M&M ఫైనాన్స్ యాడ్ చేస్తున్నాను. M&M ఫైనాన్స్ చూద్దాం. అది ఫ్యూచర్ స్టాక్ కదా. సో ఫ్యూచర్ డేటా ఒకసారి చూద్దాం. ఓపెన్ అయింది. సో దీని స్టాక్ని ఓపెన్ చేద్దాం. ఇది చార్ట్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, అది రీలాగిన్ చేద్దాం. ఇది కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం. సో మార్కెట్స్లోకి వెళ్ళి సో M&M ఫైనాన్స్ ఉంది కదా. సో ఇది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది ఏదో ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ కొడతాను. సో ఇది చార్ట్ ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయింది కదా. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. లేకపోతే ఇది కాకపోతే నేను సో ఇది ఓపెన్ అయితే లేదు, ఏదో ట్రబుల్ ఉంది. సో ఎంజిన్లో తీసేసి నేను నాది ఎల్ఐస్ బ్లూ ఉంది. ఎల్ఐస్ బ్లూలో లాగిన్ అయ్యి చూపెడతాం ఫ్రెండ్స్. ఎనీ డిమాట్ అకౌంట్లో మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీ ఎంజిల్లో నాకు అది చార్ట్ ఓపెన్ అయితే లేదు కాబట్టి మీకు అండ్ బీటా ఇది ఎంజిల్ యొక్క నా డిమాట్ అకౌంట్. సో ఇక్కడ వచ్చేసరికి సో ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఆల్రెడీ ఇవన్నీ తీసేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంది మనం చూసాం కదా. M&M ప్రైస్ ఎంత ఉంది? 1 రూపీ. ఇంత 1 రూపీ 2 రూపీస్ చేంజ్, మ్యాక్స్ 2 రూపీస్ ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. సో 2 రూపీస్ చేంజ్ ఉంది కాబట్టి డిఫరెన్స్ ఓపెన్కి లోకి వచ్చేసరికి 1 రూపీ 25 పైసా ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి M&M ఫైనాన్స్ యాడ్ చేస్తాను. సో M&M ఫైనాన్స్ ఈక్విటీ ఆర్ ఏదైనా తీసుకోండి. M&M ఫైనాన్స్ మార్చ్ ఫ్యూచర్ తీసుకుంటున్నాను. చూద్దాం ఈ చార్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. 15 మినిట్స్. ఇది కొంచెం చార్ట్ పెద్దగా చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు చూడండి, ఇది 15 మినిట్స్ క్యాండిల్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ 15 మినిట్స్ అంటే 9:30 తర్వాత మీరు మార్కెట్ ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ 2 క్యాండిల్స్ వదిలేసి 9:30 తర్వాత మార్కెట్ చూడండి. ఇది టైం. మీకు ఈ క్యాండిల్ చూడండి ఎక్కడుంది, చూసారా? అట్ ఏ టైం మార్కెట్ పెరుగుతూనే అంటే ఈలో మీరు స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి? టుడే హై ఎంత ఉందో ఆ స్టాప్ లాస్ కంటే ఓ 2 పాయింట్స్ తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదే 200 అంటే 198 పెట్టుకోండి. ఇక్కడ ఏంటి ఈ లెవెల్లో మళ్ళీ మనం ఈ లో టచ్ అయిన తర్వాత మళ్ళీ హై వెళ్తుంది మార్కెట్. మళ్ళీ హై వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ 200 ఆ లెవెల్లో బై చేస్తే చూడండి మార్కెట్ ఎట్లా పైకి వెళ్ళిందో. చూశారు కదా ఎలా పనిచేసిందో, స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో. ఇది ఒక్కటే కాదు, M&M కాదు, ఇంకో స్టాక్ కూడా చూద్దాం. M&M ఈక్విటీలో కూడా చూద్దాం. దీన్నే M&M ఈక్విటీ, ఇది క్యాష్, అది ఫ్యూచర్లో చూపెట్టాను కదా. ఇది వచ్చేసరికి మీకు చార్ట్లో ఇది చూద్దాం. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఈక్విటీలో కదా ఫ్యూచర్లో బాగా పనిచేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ స్టాక్ వచ్చేసరికి ఓవరాల్గా ఈరోజు పెర్ఫార్మెన్స్ చూస్తే ఆల్ టైమ్ హై వెళ్ళింది. సో లో ఈరోజు టుడే లో కంటే చూడండి, ఇది ఈక్విటీ, అది మీకు డేటా చూపెట్టింది మీకు ఫ్యూచర్స్లో కాబట్టి ఫ్యూచర్స్ డేటా సేమ్ లెవెల్లో క్లోజింగ్ మీకు ఫ్యూచర్ డేటా కదా చూపెట్టింది. ఇక్కడ మీకు ఫ్యూచర్ డేటా ఇది సేమ్ లెవెల్లో ఓపెన్ హై. నెక్స్ట్ ఇక్కడ ఇంకేం స్టాక్స్ కనపడుతున్నాయి సేమ్ లెవెల్లో? టాటా కేమ్ అండ్ ఇది 520 చోళ ఫైనాన్స్. IGL చూద్దాం. IGL కూడా చూడండి 1 రూపీ డిఫరెన్స్ తోటి
సో మీకు ఐజిఎల్ కూడా చూపెడుతుంది. ఫ్యూచర్ డేటా 484 అండ్ 483 దగ్గర ఉంది. సో ఇది ఐజిఎల్ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఐజిఎల్ ఓన్లీ మీకు ఫ్యూచర్ డేటా చూపెడతాను ఫ్రెండ్స్. ఫ్యూచర్ డేటా ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కదా అది చూపెడుతుంది. సో ఐజిఎల్ ఓపెన్ చేద్దాం, చార్ట్ ఓపెన్ చేద్దాం. సో మీరు ఈక్విటీలో కూడా సేమ్ లెవెల్ అంటే హై అండ్ లో చూడండి, సేమ్ లెవెల్ 1 or 2 పాయింట్స్ సేమ్ చేంజ్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 15 minutes క్యాండిల్ వదిలేసి చూడండి, ఇది క్యాండిల్ చూసారా, ఫస్ట్ 15 minutes క్యాండిల్ వదిలేయండి. అండ్ నెక్స్ట్ 15 minutes క్యాండిల్లో మన హై కట్ ఇక్కడ ఏముంది చూడండి, ఐజిఎల్ ఎంత ఉంది, హై 484, లో వచ్చేసరికి 483. సో లో కంటే నెక్స్ట్ 15 minutes క్యాండిల్ 484, ఈ 15 minutes క్యాండిల్లో 484 బ్రేక్ చేస్తే బై చేయండి. చూడండి ఎలా వెళ్ళిందో ఈ స్టాక్ ఎలా పెరిగిందో చూసారా, ఎంతవరకు వెళ్ళింది 512, అంటే ఎక్కడి నుంచి 484 నుంచి 512 దగ్గర పెరిగింది. మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో ఈ స్టాక్. ఇది లైవ్ ఈరోజు మార్కెటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐజిఎల్ అంటే మీ స్ట్రాటజీ అంటూ ఏం లేదు, మీకు అర్థమై ఉంటుంది, సింపుల్. ఈ 200 అంటే నియర్ 1 or 2 రూపీస్ దగ్గరనే తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ టాటాకి ఏముంది 709 ఉంది, 709 రూపాయలు ఉంది, బట్ ఇక్కడ 690, చాలా దూరం ఉంది. సో ఇలా తీసుకోవద్దు, జస్ట్ దగ్గర 484 అంటే 483 ఇలా తీసుకోవాలి. హై అండ్ లో ఎక్కువ ఓపెన్ అండ్ లో తీసుకునేది ఏంటంటే బై సైడ్ తీసుకుంటాను, ఓపెన్ అండ్ హై వచ్చేసరికి మనం సేల్ సైడ్ తీసుకుంటాం. సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి ఇయర్. సో ఈ 841 సేమ్ ఉంది చూడండి, ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది. 841.5 కమన్ ఇండియా, ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి కూడా లో సేమ్. ఇది కూడా చూద్దాం, ఈ స్టాక్ కూడా చూద్దాం. సో ఇది కూడా ఫ్యూచర్ స్టాక్ కదా, ఒకసారి చూద్దాం, దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం చార్ట్లో, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఈరోజు జరిగిన ఈరోజు మార్కెట్ది ఇది చూడండి. ఫస్ట్ 15 minutes క్యాండిల్ వదిలేయండి, నెక్స్ట్ 15 minutes క్యాండిల్లో హై బ్రేక్ చేసిన తర్వాత బై చేయండి. ఈ స్టాక్ కూడా ఎలా పెరిగిందో చూసారా, 830, 840 ఎంత పెరిగింది చూడండి. టుడే క్లోజ్ వచ్చేసరికి 889. మీకు ఇది చూడండి, ఈ ప్రాఫిట్స్ చూడండి ఎంత ప్రాఫిట్ చూపెడుతున్నాయి. ఇక్కడనే మీకు చూడండి హై లో వచ్చేసరికి ఎంత ప్రాఫిట్ చూపెడుతున్నాయి. మీకు 3 స్టాక్స్ చెప్పాను, 3 స్టాక్స్ ఈరోజు మీరు ఇప్పుడే లాగినే, మీరు ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ ఎలా పనిచేసా, ఐజిఎల్ ఎట్లా పనిచేసింది, M&M ఫైనాన్స్, కమన్ ఇండియా, అండ్ ఆల్సో ఇంకా స్టాక్స్ కూడా చూద్దాం, ఇంకా నియర్ ఏమైనా ఉన్నాయో ఒకసారి సేల్ సైడ్ కూడా చూద్దాం. హిందూ లివర్ 22 నియర్ ఉంటేనే బై చేయాలి. GL 203 ఇది కొంచెం దూరం ఉంది, ఇంత దూరం తీసుకోవచ్చు. NTPC చూద్దాం నెక్స్ట్. ఇక్కడ NTPC ఎంత ఉంది, 102.35 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 102 ఉంది. సో నియర్ జస్ట్ 2 రూపీస్ లోపలనే తక్కువనే ఉండాలి, చేంజ్ 2 రూపీస్ తక్కువనే ఉండాలి. సో 102.3 NTPC చూద్దాం. NTPC స్టాక్ కూడా NTPC మార్చ్ ఫ్యూచర్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ చార్ట్ ఓపెన్ చేద్దాం. చూసారా, ఈరోజు ఇది ఫస్ట్ క్యాండిల్ వదిలేయండి, నెక్స్ట్ క్యాండిల్ చూడండి, లో కంటే మన ఎంత ఉంది లో, NTPC ఎంత ఉంది 102. సో 102 మీరు స్టాప్ లాస్ కూడా 2 to 3 పాయింట్స్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి, 2 to 3 పాయింట్స్ పెట్టుకోండి. మీ క్యాపబుల్ బట్టి మీ ఎంత సస్టైన్ 2 to 3 పాయింట్స్ మ్యాక్సిమం చాలు. 102 అంటే 99 or 100 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. చూడండి ఇది కూడా 15 minutes స్టాక్ హై కంటే ఎప్పుడైతే మన ఓపెన్ కంటే మన స్టాక్ ఎక్కడ ఓపెన్ అయిందంటే దానికంటే ప్రైస్ హై వెళ్ళింది అనుకో నెక్స్ట్ క్యాండిల్లో ఈ 102. సో ఓపెనింగ్ ప్రైస్ కన్నా 100.5 దగ్గర హై వెళ్ళిందో అక్కడ బై చేయండి. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇది ఎంతవరకు వెళ్ళిందని 108. చూసారా లైవ్ మార్కెట్. సో ఎలా పనిచేస్తుంది స్ట్రాటజీ, ఇక్కడ పెద్ద ఫార్ములా లేదు, పెద్ద ఎటువంటిది లేదు, పెద్ద చార్టింగ్ లేదు, ఎటువంటి చూసుకున్నది లేదు, సింపుల్ హై లోస్ చూసుకొని మనం చేయొచ్చు. సో చూద్దాం ఇంకేమున్నాయి ఇక్కడ. నియరే ఓన్లీ 1 or 2 పాయింట్ డిఫరెన్స్. 590, 196 నియరే చూసుకుందాం, మరి చేంజెస్ అయితే ఎక్కువ ఉండదు. చూద్దాం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కూడా చూద్దాం. 221 and 219 అరౌండ్, అంటే 222, 219 3 పాయింట్స్ ఉంది. మరీ అంత చేంజ్ అయితే చూసుకోకండి, 2 పాయింట్స్ లోపలనే చేంజ్ చేసుకోండి. 70, 74 ఏ స్టాక్ అయినా 65, 85
సో ఇది ఒకసారి చూద్దాం. ఇది కూడా ఇది 2424 ఉంది. ఏయూ బ్యాంక్ చూద్దాం ఇదేందో ఒకసారి చూద్దాం. ఇది కూడా ఏయూ బ్యాంక్, ఏయూ బ్యాంక్. సో ఏయూ బ్యాంక్ మార్చ్ ఫ్యూచర్ చూద్దాం. సో మ్యాక్సిమం అయితే 90% ఇది వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ చార్ట్లోనే లైవ్ చార్ట్ కదా, నేను అంటూ ఏం యాడ్ చేయలేక మీ ముందరనే ఓపెన్ చేస్తున్నా కదా. చూడండి ఇది కూడా ఫస్ట్ 15 క్యాండిల్స్ వదిలేసి చూడండి నెక్స్ట్ క్యాండిల్స్ ఎలా వెళ్తారో, ప్రాఫిట్ ఎలా ఇచ్చిందో, ఎలా వెళ్ళిందో మీకు కనపడుతుంది కదా. సో ఇలా నేనైతే మీకు ఏం మ్యానిపులేషన్ చేస్తారని జస్ట్ మీ ముందే లైవ్లో మీ ముందరనే యాడ్ చేశాను. ప్రతి స్టాక్స్ మీ ముందర ఈరోజు డేటానా, ఇది లైవ్ డేటా. చూడండి ఇలా చూసారా ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో. సో నెక్స్ట్ ఇంకా నియర్ ఏమున్నాయో చూద్దాం. నియరే చూసుకోండి 160. $144, $141. సో నియర్ ఏమున్నాయో అవే చూసుకుందాం. ఆర్బిఎల్ బ్యాంక్. సో మనం ఓన్లీ బై సైడే చూస్తున్నాం, సేల్ సైడ్ కూడా చూద్దాం. కిందికి వచ్చేసరికి సేల్ డేటా కూడా ఉంటుంది, చూద్దాం అది కూడా చూద్దాం. 123, 124. ఇగో నియర్ చూడండి. పిఎఫ్సి తీసుకుందాం. 123 హై, ఇది హై. మీకు అక్కడ క్లోజ్ అయిపోయింది, ఒక్క నిమిషం. మీకు డేటా ఓకే. ఓపెన్ వచ్చేసరికి ఎంత అయింది? 123. హై వచ్చేసరికి 124 పాయింట్, అంటే 1 రూపీ 2 రూపీస్ లోపలనే తీసుకోండి. 123, 124. ఒకసారి మీ పిఎఫ్సి యాడ్ చేసి చూపెడతారు చూడండి. పిఎఫ్సి మార్చ్ ఫ్యూచర్. సో దీని చార్ట్ ఓపెన్ చేద్దాం. ఇది ఫస్ట్ 15 మినిట్స్ మీకు 1 or 2 పాయింట్స్ చూడండి. ఫస్ట్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి. సో ఇలా ఫాల్ అవుతున్నది కదా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్. సో నెక్స్ట్ లో కంటే సో ఇలా ఫాల్ మీకు దగ్గర ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? దగ్గర 4-5 పాయింట్స్ ఇచ్చింది. సో ఇలా మనం నెక్స్ట్ ఇంకేం చూద్దాం. నియర్ టర్మ్ 9.90 ఇది వద్దులేండి, చాలా చిన్న స్టాకు. సో ఇది చూద్దాం. మదర్సన్ సుమి కూడా ఒకసారి చూస్తే మీకు ఐడియా అర్థమవుతుంది. మదర్సన్ సుమి యాడ్ చేద్దాం. సో మదర్సన్ సుమి వచ్చేసరికి మార్చ్ ఫ్యూచర్ యాడ్ చేశాను. ఇది సేల్. సో చూసారా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వదిలేయండి. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో మీరు ఆ లో కంటే హై కంటే తక్కువ ఒకవేళ బ్రేక్ చేస్తే చూడండి, మీకు స్ట్రాటజీ చెప్తున్నాను కదా చూడండి. మీరు ఒకవేళ సేల్ సైడ్ తీసుకోవాలంటే ఈ రెండు కామన్ ఉండాలి. ఓపెన్ అండ్ హై 1 or 2 పాయింట్ డిఫరెన్స్తో ఉండాలి. ఇది చూడండి. ఒకవేళ మీరు బై సైడ్ తీసుకోవాలంటే మీరు ఓపెన్ అండ్ లో చూసుకోవాలి. అర్థమైందా? మదర్సన్ సుమి ఎంత ప్రాఫిట్ ఇది చూసారా? సో ఇలా అన్నమాట. ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. మీరు 9:20 తర్వాత చూడండి, మీకు ఈ స్ట్రాటజీ బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఎటువంటి లేదు, లైవ్ డేటా మీకు 5-6 స్టాక్లు యాడ్ చేసి చూపెట్టాను కదా ఎలా ప్రాఫిట్ ఇస్తుందో. ఐజిఎల్, M&M చాలా స్టాక్స్ యాడ్ చేసి చూపెట్టాను కదా. ఈ స్ట్రాటజీ 90% అండి. ఇక 100% అంటే 100% ఎవరు చెప్పరు, 90% ఎక్యురసీతో ఈ వర్కౌట్ అవుతుంది. ఇది ఈజీ, చాలా ఈజీ. ఎన్ఎస్సి డేటా యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. మీరు మళ్ళీ ఒకసారి ఎన్ఎస్సి డేటా ఎలా చూడాలో చూపెడతాను చూడండి. ఇది ఎన్ఎస్సి డైరెక్ట్ మీరు ఎన్ఎస్సి అనుకుంటాగానే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. అందులోకి వచ్చి మార్కెట్ డేటాకి వెళ్ళి ఈక్విటీ ఎస్ఎంఈలోకి వెళ్ళండి. అందులోకి వచ్చేసరికి మీరు చూడండి ఇక్కడ మీరు నేను ఫ్యూచర్ అనే ఆప్షన్ చూపెడతాను. నిఫ్టీ 50లో కూడా మీరు చేయొచ్చు. ఇందులో నియర్ టర్మ్ సేమ్ ప్రైస్ లెవెల్. ఎన్టీపీసీ ఉంది, సేమ్ ప్రైస్ లెవెల్ చూసారా ఎన్టీపీసీ. సో మీకు ఎగ్జాంపుల్ ఇది ఈక్విటీలో ఎన్టీపీసీలో చూపెడతాను. ఈక్విటీలో ఎన్టీపీసీ చూద్దాం. ఎన్టీపీసీ ఈక్విటీ ఎన్టీపీసీ ఈక్విటీలో మీకు ఫస్ట్ ఫ్యూచర్లో ఈక్విటీలో పనిచేస్తుంది స్ట్రాటజీ చూడండి. ఇది ఒకసారి ఇది ఎన్లార్జ్ చేస్తాను.
ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ వదిలేయండి, నెక్స్ట్ 15 మినిట్స్, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వదిలేసి నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో మీరు ఆ లో ఇక్కడ ఏముంది చూడండి 102 ఈ లో కంటే బ్రేక్ చేసి హై, ఈ ఓపెన్ ప్రైస్ కంటే బ్రేక్ చేసి 102.5 బ్రేక్ చేసిందంటే మీరు బై పొజిషన్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ 102 లో వెళ్ళింది కదా, నెక్స్ట్ క్యాండిల్ 102.5 బ్రేక్ చేస్తే అప్ సైడ్ తీసుకోండి, మీరు బై సైడ్ తీసుకోవచ్చు. చూడండి ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో. సో ఇలా మీరు ఒకటే కాదు, ఫ్యూచర్స్లో కాదు, అన్నీ మీకు ఇక్కడ స్టాక్ ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో అండ్ ఈక్విటీలో అన్నిట్లలో ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది 90% ఎక్రెస్తో పనిచేస్తుంది. సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి, ఎందుకంటే చాలామందికి ఇటువంటి స్ట్రాటజీస్ గురించి తెలియదు కాబట్టి ఇది మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందు తీసుకొస్తాను. సో ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో కింద కామెంట్ బాక్స్లో మీరు దేని గురించి అయినా కామెంట్ చేయాలన్నా, ఇంకా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఆ కామెంట్కి రిప్లై ఇస్తూ మీ డౌట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీరు లైవ్లో ఒకసారి చూసుకోండి. మీరు ఓపెన్ అయిన తర్వాత, మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు చూసుకోవచ్చు. ఎన్ఎస్సి వెబ్సైట్ యూజ్ చేసుకొని ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బెస్ట్, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది బేసిక్, చాలా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఇంకా వాళ్ళకి కొంచెం బ్రీఫ్గా కామెంట్ కూడా చేసి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.